అన్న చూస్తున్నాం కదా ఆ గుట్ట దగ్గర నుంచి రోడ్డు వరకు ఇదంతా మాదే అన్న. ఒకసారి భూమిని చూస్తే తర్వాత రేట్ మాట్లాడుకుందాం. చూస్తాను బాబు. ఏంటి ఇంత సడన్ గా భూమి అమ్మేస్తున్నావు? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మామ, అందుకే అమ్మేస్తున్నాను. నీకే నయం మామ. ఏదైనా చిన్న కష్టం వస్తే అమ్ముకునేది భూమి ఉంచాడు మీ తాత. మా వాళ్ళు అలా కాదు మామ. మా తాత సగం భూమి అమ్మేశాడు, మిగతాది మా నాన్న అమ్మేశాడు. కానీ ఆ రోజు వాళ్ళు అమ్మింది భూమిని కాదు మామ, నా జీవితాన్ని. అన్న సారీ అన్న, భూమి అమ్మట్లేదు, ఏమనుకోకండి అన్న. ఏమైంది బాబు, ఎందుకు అమ్మలేదు? ఏమీ లేదన్నా, ఏమనుకోకండి, అమ్మట్లేదు. సరే బాబు. ఏరా ఉన్నట్టుండి సడన్ గా అమ్మని చెప్పేసావు? నువ్వే చెప్పావు కదా మామ, ఆ రోజు పెద్దల అమ్మింది భూమిని కాదు నీ జీవితాన్ని అని. అందుకే ఈ రోజు ఈ భూమితో పాటు నా పిల్లల జీవితాన్ని అమ్మదలుచుకోవట్లేదు. మరి నీకు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఎలా మామ? ప్రాబ్లం ఏముంది మామ, ఇంటికి కష్టపడితే తీరిపోద్ది. ఇప్పుడు నేను ఈ భూమి పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి ఈ భూమిని సంపాదించి మా పిల్లలకి ఇవ్వలేను. మామ ఈ కాలంలో కొత్తది కొనడం కంటే ఉన్నది పోగొట్టుకోకుండా ఇవ్వడమే మామ మన పిల్లలకి మనం ఇచ్చే గొప్ప ఆస్తి. భూమిని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము. కమోడిటీ అనేది దానికి ఉన్న వాల్యూ అటువంటిది. కాబట్టి అలాంటి భూమిని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా బలవంతులు అవుతారు, వాళ్ళ కుటుంబాలను కూడా బలవంతులుగా చేస్తారు. కాబట్టి అనేది నేను ఖచ్చితంగా భూమిని నమ్ముకోమని చెప్తాను. భూమిని నమ్ముకొని భావితరాలకు భూమిని ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారని చెప్పదలుచుకుంటాను.